హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తులసి అఫీషియల్. అందరూ బాగున్నారండి. నైటు ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మా వీధిలో వచ్చారండి. వాళ్ళని ఎప్పుడు కూడా ఇక్కడ చూసినట్టుగా లేదు. వాళ్ళ బిహేవియర్ కూడా, వాళ్ళు చూసే విధానం కానీ, వాళ్ళ బిహేవియర్ కూడా మాకు అనుమానంగా చాలా విచిత్రంగా అనిపించింది. నలుగురు వచ్చేసి అక్కడ రోడ్ సైడ్ డివైడర్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చుకొని నలుగురు తిన్నారండి. నేను ఆ వీడియో తీయడం మిస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు వచ్చేసి ఆ హైవే మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకున్నారు. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మీకు కనిపిస్తారు చూడండి. సో మాకు ఎందుకో చాలా అనుమానం అనిపించేసింది. ఎందుకంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు అంతకుముందు ఫుడ్ తిన్నారు, మాట్లాడుకున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. అట్లా పిచ్చి వాళ్ళలో కూడా మాకు అనిపించలేదు. అలా అంటే మధ్యలో అలా రోడ్డు మధ్యలో పడుకోవడం కూడా ప్రమాదం అని తెలిసి కూడా అలా పడుకోవడం అనేది ఏంటనేది మాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు. అందులో ఒకటి మాకు కూడా అనుమానంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకోబోతున్నారని, దొంగతనాలు జరుగుతున్నాయని చాలా న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా. సో మాకు కూడా అనుమానం అనిపించేసి మా సార్ అప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపినా కూడా వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక ఇలా లాభం లేదనేసి మా సార్ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చేసి వాళ్ళని లేపారండి. లేపితే వాళ్ళ దగ్గర బెడ్షీట్స్ సంచులు లాంటివి, అంటే ఒక పెద్ద పట్టా లాంటిది ఉన్నారు. ఆ పట్టా వేసుకొని ఆ బెడ్షీట్ కప్పుకొని అయితే పడుకున్నారు అక్కడ. వాళ్ళని లేపి ఇక్కడ పడుకోవద్దని చెప్పేసి వాళ్ళని అడిగితే మేము చెత్త ఏరుకునే వాళ్ళమని చెప్పారంట. అది ఎంతవరకు నిజమో ఏమో కానీ అలా అయితే రీజన్ చెప్పారు. సో తను ఏం చేస్తారంటే, ఇక్కడ ఎలా పడుకుంటారు, ఇది ప్రమాదం కదా రోడ్డు మధ్యలో, సో మీరు అటు సైడ్ వెళ్ళి పడుకోండి అంటేను రోడ్డు దాటి పక్కన సెటర్లు అవి ఉన్నాయండి ఇల్లు, అక్కడికి వెళ్ళి పడుకున్నారు. ఇంకా నైట్ కూడా మేము చాలా వరకు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. నైట్ ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తారా ఏంటనేది మేము చాలా వరకు కూడా 2-3 వరకు కూడా చూస్తూనే ఉన్నామండి. అప్పటి వరకు అయితే అక్కడే ఉన్నారు. ఇక ఎప్పుడు లేచి వెళ్ళిపోయారనమాట. సో మనకు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే ఎందుకైనా మంచిది. వాళ్ళు సరే ఎలాంటి వాళ్ళన్నా కానీ మనము పోలీస్ వాళ్ళకి కానీ, లేకపోతే మన వీధులు అందరూ కలిసి వాళ్ళని కొంచెం మన సెక్యూరిటీ కూడా మనం చెక్ చేసుకోవడం మంచిది కదా అనిపించింది. అందుకు నేను ఈ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను.